ఈ రోజు మనం ఈ వీడియోలో 2018లో రిలీజ్ అయిన అటాక్స్ ఆన్ టైటాన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మూవీని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు బికాస్ ఇందులో ఉన్న వైలెన్స్ కారణంగా. యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ పడుతుందో తెలియని సిచువేషన్ లో ఈ మూవీని అయితే నేను అప్లోడ్ చేస్తా. ఇంత రిస్క్ తీసుకొని వీడియో అప్లోడ్ చేసినందుకన్నా ప్లీజ్ నా కోసం నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఇలాంటి మూవీస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ టు ద ఏవిఎస్ ప్లేస్ యూట్యూబ్ ఛానల్. కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం మనుషులాకారంలో ఉన్న పెద్ద పెద్ద జీవులు భూమిల మీద పడిపోతారు. ఇంకా వీళ్ళనే టైటాన్స్ అని కూడా అంటారు. టైటాన్స్ భూమి మీద పడి భూమి మీద ఉన్న ప్రజల్ని దొరికినట్టే తినేస్తారు. దీని కారణంగా మనుషుల పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనుషుల్ని కాపాడడానికి ఈ టైటాన్స్ దూరంగా ఉండడానికి టైటాన్స్ లోపలికి రాకుండా వీళ్ళు మొత్తం 2 గోడలను అయితే నిర్మిస్తారు. మొదటి గోడ నుంచి లోపలికి వచ్చేసరికి ఇంకో గోడని పగలగొట్టే లోపల అలసిపోతారని, ఇంకా బయటున్న గోడని అవుట్ డిస్ట్రిక్ట్ అని, లోపలున్న గోడని ఇన్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తుంటారు. మొత్తానికి వీళ్ళ జీవితం అయితే సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళకి అర్థమవుతుంది రేపు తరాలకు ఇది అంత సేఫ్టీ కాదని. అలానే 100 సంవత్సరాలు అయితే గడిచిపోతాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు 100 సంవత్సరాలు అయినా గుడికి ఆ టైటాన్స్ మీద ప్రజలకి ఒక కాస్తంత భయం గుడికి దక్కలేదు. అలానే మూవీ కెమెరాను రన్ అవుతూ ఒక కొండ మీద ఉన్న ఒక పిల్లోడి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా ఇతనే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్. ఇంకా మన సినిమాలో హీరో గుడికి ఇతనే. హీరో అవుట్ డిస్ట్రిక్ట్ లో నివసిస్తూ ఉంటాడు. ఇంకా అతనికి చిన్నప్పటి నుంచి ఆశ ఏంటంటే ఎప్పుడోసారి ఆ బయటికి వెళ్లి బయట ఉన్న సముద్రాలు జీవరాలు అన్ని చూడాలనుకుంటాడు. కానీ అతనికి అది సాధ్యపడేది కాదు. ఇంకా ఇతను ఒక్కడే వెళ్లకుండా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కు ఒక రోజు బయట ఉన్న ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ పక్కన కొంతమంది స్నేహితులు అయితే ఉంటారు. అందులో ఒక అమ్మాయి పేరు మికాసా. ఇంకా ఇతను మన హీరో గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి పక్కన ఒక పిల్లవాడు అయితే ఉంటాడు. ఆ పిల్లవాడి పేరు ఆర్మిన్. ఇంకా వీళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజు వీళ్ళ ముగ్గురు గోడ బయటికి వెళ్లి బయట ఉన్న ప్రపంచం ఎలా ఉందో చూడాలనుకుంటారు. తీరా గోడ దగ్గరికి వెళ్లేసరికి ఆ గోడ అనేది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళు దూరంలో చూసిన గోడకు దగ్గరలో ఉన్న గోడకు అసలు సంబంధమే ఉండదు. అప్పుడే హీరో ఫ్రెండ్ టైటాన్స్ గురించి తెలుసుకొని భయపడుతూ ఉంటాడు. ఒకవేళ మనం లోపలికి వెళ్తే ఆ టైటాన్స్ మనం తినేస్తాయి కదా అని. అప్పుడే మన హీరో అక్కడికి వచ్చి రే పిచ్చోడా, 100 సంవత్సరాల పాటు ఆ టైటాన్స్ ఎటువంటి మనుషుల్ని తినలేదు కాబట్టి అవి ఈ పాటికే చనిపోయి ఉంటాయని ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సడన్ గా అక్కడ కాపలా కాస్తున్న సోల్జర్స్ వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. ఇంకా పర్మిషన్ లేకుండా ఆ గోడ దగ్గరికి వచ్చినందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనుకుంటాడు. అప్పుడే మన హీరో రెస్పాండ్ అయ్యి అక్కడున్న సోల్జర్స్ మొత్తాన్ని కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడదాం అనుకుంటాడు. అప్పుడే ఆ సోల్జర్స్ యొక్క కెప్టెన్ అక్కడికి వస్తాడు. ఇంకా ఈ పిల్లకాయల సంగతి నేను చూసుకుంటా, మీరు వెనకాల నుంచి వెళ్ళిపోయింది అని చెప్తాడు. అసలు మీరు ఈ గోడ దగ్గరికి ఎందుకు వచ్చారంటే జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. వాళ్ళ కథంతా వినిన తర్వాత కెప్టెన్ మీరు అవతలికి వెళ్ళాలనుకుందే కరెక్టే, కానీ మీరు ఎంచుకున్న దారి కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని మందలిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అటువైపు ప్రపంచం ఎలా ఉంటుందో చూడడానికి మేము కొంతమంది సోల్జర్ ని అవతలికి పంపించాం, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్తాడు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా అప్పుడే భూమి అనేది భయంకరంగా కంపిస్తుంది. ఇంకా అప్పుడే క్లారిటీగా డీటెయిల్ గా చూస్తే అది భూమి కంపన కాదు, ఆ గోడన్ అనేది ఎవరో తంతూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా గోడ నుంచి పైకి చూస్తే చాలా పెద్ద టైటాన్ ఉంటుంది. ఇంతవరకు ఇలాంటి టైటాన్ అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ చూడలేదు. ఇంకా ఈ టైటానే గోడ అనేది తంతూ ఉంటుంది. వీటిని టైటాన్ అనకుండా ఈ మూవీలో జైంట్స్ అని పిలుస్తారు. ఈ జైంట్స్ నార్మల్ టైటాన్స్ కంటే చాలా ఎత్తుగా ఉంటాయి, ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అక్కడున్న జైంట్ ఆ గోడని పగలగొట్టాలని ట్రై చేస్తుంది. ఇంకా ఇది గమనించిన సోల్జర్స్ చాలా భయపడిపోతారు. సైనికులు ఎంత దాడి చేసినా గుడికి అంబుజా సిమెంట్ లెక్క ఆ జైంట్ అనేది అలాగే పాతుకుపోతుంది. ఇక అలా కొద్ది నిమిషాల తర్వాత గోడన్ అనేది సక్సెస్ఫుల్ గా జైంట్ అయితే పగలగొట్టేస్తుంది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, గోడన్ పగలగొట్టిన తర్వాత జైంట్ అనేది సడన్ గా మాయమైపోతుంది. అలా కొద్దిసేపటి తర్వాత అక్కడ మొత్తం చాలా పెద్ద పొగ కంపిస్తుంది. ఇంకా అక్కడున్న ప్రజలందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత పగిలిపోయిన గోడల నుంచి మెల్లిగా టైటాన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటారు. ఇంకా టైటాన్స్ చూడడానికి మనుషుల్లాగే ఉన్న గుడికి వాళ్ళు చాలా పెద్దగా ఇంకా చాలా దరిద్రంగా ఉంటారు. అప్పుడే కెప్టెన్ వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్తారు. మొదట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం యూజ్ చేసి టైటాన్స్ మీద అయితే దాడి చేస్తారు. వాళ్ళకు డ్యామేజ్ అయితే పడుతుంది, కానీ నెమ్మదిగా వాళ్ళకు పడిన డ్యామేజ్ అనేది ఆటోమేటిక్ గా కవర్ అయితే అయిపోతుంది. చాలా సేపే దాడి చేసి ఉంటారు. ఇంకా వీళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఆ టైటాన్స్ అనేవి చావు ఉండదు. ఇంకా వీళ్ళు ఎన్నిసార్లు దాడి చేసినా గుడికి ఆ టైటాన్స్ అనేవి నెమ్మదిగా గాయమైన చోటంతా స్కిన్ అయితే వస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైపోతుంది, ఈ టైటాన్స్ ని మనం ఏం చేయలేమని. అంతేకాకుండా నెమ్మదిగా టైటాన్స్ అక్కడున్న ప్రజలందరినీ ఒక్కొక్కరిని తీసుకొని తింటుంటారు. పెద్ద టైటాన్స్ అనేవి తినగా మిగిలిన చిన్న చిన్న పార్ట్స్ అన్ని వాళ్ళ కొడుకు కూతుర్లు అయితే తింటూ ఉంటారు. ఇదంతా అక్కడున్న కొంతమంది సోల్జర్స్ చూసిన తర్వాత వాళ్ళ చేతిలో చనిపోవడం కన్నా మనకు మనమే సూసైడ్ చేసుకోవడం బెటర్ అని గన్ తో కాల్చుకొని చనిపోతారు. అక్కడ వాతావరణం చూడడానికి ఎలాగుంటుందంటే ఒక్కసారిగా రక్తంతో తడిచిన మడుపుల్లాగా భయంకరంగా మారిపోతుంది. ఇంకా అక్కడున్న ప్రజలు టైటాన్స్ బారి నుంచి తప్పించుకోవడానికి ఎలా పడితే అలా పరిగెత్తూ ఉంటారు. ఇంకా అక్కడున్న ప్రజలు మొత్తం ప్రాణాలని కాపాడుకోవడానికి అక్కడున్న పెద్ద పెద్ద బిల్డింగ్ చర్చ్ లేక అయితే వెళ్ళి దాక్కుంటారు. హీరో ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ చర్చ్ లేకి వెళ్దాం అనుకుంటారు. కానీ అప్పుడే నరి రోడ్ లో ఒక చిన్న పాప ఎవరూ పట్టించుకోకుండా కొట్టుకులాడడం చూసి హీరోయిన్ వెంటనే ఆ పాపను తీసుకువెళ్లాలనుకుంటుంది. కానీ అక్కడున్న జనాలు మొత్తం హీరోని దొబ్బడంతో వెళ్లి చర్చ్ లేక అయితే పడిపోతాడు. హీరోయిన్ మాత్రం ఆ పాపని కాపాడే సమయంలో బయటనే ఉండిపోతుంది. ఇంకా అప్పుడే చాలా పెద్ద లేడీ టైటాన్ హీరోయిన్ ముందుకు వచ్చి నిలబడుతుంది. హీరోయిన్ గుడికి అర్థమైపోతుంది ఇక నా చావుని ఎవరు కాపాడలేరని. అప్పుడే ఇటువైపు చర్చ్ లో ఒకసారిగా ఎవరో దొబ్బినట్టు పని చేస్తుంది. ఇక చర్చ్ లో ఉన్న వాళ్ళంతా కింద పడిపోతారు. హీరో పైకి లేచి కిటికీలో చూసేసరికి హీరోయిన్ అక్కడ ఉండదు. ఎలాగోలా కష్టపడి చర్చ్ లో నుంచి బయటికి అయితే వస్తాడు. అప్పుడే పెద్ద పెద్ద శబ్దాలు వెనకాలే చూస్తుంటాయి. తీరా ఏంటనేది అబ్జర్వ్ చేస్తే చర్చ్ పైన చాలా మంది టైటాన్స్ చర్చ్ పైకప్పుని తీసి లోపల ఉన్న వాళ్ళందరినీ తింటూ ఉంటారు.
ఉంటారు. అదృష్టవశాత్తు హీరో ఒక్కడే ఎలాగోలా బయటపడతాడు. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ని కోల్పోయినందుకు చాలా బాధపడుతూ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. 2 సంవత్సరాల తర్వాత అక్కడున్న టైటాన్స్ మొత్తం తినగా మిగిలిన వాళ్ళంతా ఇన్నర్ గేట్ లేక్ అయితే షిఫ్ట్ అయిపోతారు. ఇంకా అక్కడున్న వాళ్ళంతా తన కోల్పోయిన అవుటర్ డిస్ట్రిక్ట్ ని ఎలాగోలా సాధించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళంతా ఇన్నర్ డిస్ట్రిక్ట్ లేకి రావడంతో అక్కడ ఎటువంటి పొలాలు లేకపోవడంతో ఫుడ్ కోల్త్ అనేది ఏర్పడుతుంది. దీని కారణంగా అక్కడున్న ముసలి వాళ్ళందరినీ అక్కడున్న ఆర్మీ వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఇంకొక 10 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అయితే ఆహారం కుదలతో ఇక్కడున్న ఒక్కరు గుడికి ప్రాణాలతో మిగర్లని అక్కడున్న మిలిటరీ ఆఫీసర్ చెప్తుంటాడు. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలంటే విరిగిపోయిన అవుటర్ డోర్ ని రిపేర్ చేసి మనం అవుటర్ డోర్ లోకి వెళ్లి టైటాన్స్ అన్ని మళ్ళీ ఇండర్ డోర్ లోకి వచ్చేలాగా చేయాలి అని ప్లాన్ మొత్తం మిలిటరీ హెడ్ చెప్తుంటాడు. ఇంకా అతను పక్కకు వెళ్తూ టైటాన్స్ తో మిమ్మల్ని ఎలా అటాక్ చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అమ్మాయితో వస్తుంది. ఇంకా ఈ అమ్మాయికి టైటాన్స్ తో ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అప్పుడే మనకు అక్కడున్న సోల్జర్స్ ని అయితే చూపిస్తారు. ఇంకా అందులో మన హీరోతో పాటు ఇంకా హీరో ఫ్రెండ్ గుడికి బ్రతికే ఉంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అక్కడ హీరో ఒక్కడే కాకుండా హీరో ఫ్రెండ్ గుడికి తప్పించుకొని ఉంటాడు. హీరో మాత్రం ఈ ఆర్మీలో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే తన హీరోయిన్ ని చంపిన ప్రతి ఒక్క టైటాన్ ని స్వయంగా తనే చంపాలని చాలా కోపంగా 2 సంవత్సరాల నుంచి అయితే ఉంటాడు. స్పెసిఫికల్లీ దీనికోసమే అతను ఆర్మీలో అయితే జాయిన్ అయి ఉంటాడు. ఇక ఆ రోజు నైట్ మిలిటరీ వాళ్ళు మొత్తం కలిసి అవుట్ లిస్ట్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతారు. నైట్ కావడం వల్ల టైటాన్స్ అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇంకా ఇదే మంచి సమయం. టైటాన్స్ ఈ టైంలో మనల్ని ఏమి చేయవనే నమ్మకంతో అవుట్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ లీడ్ చేస్తున్న ఒక అమ్మాయి నిశ్శబ్దంగా వెళ్ళండి అని ఆర్డర్ చేస్తుంది. ఎందుకంటే చిన్న శబ్దం వచ్చిన గుడికి టైటాన్స్ అనేవి నిద్రలేచి వీళ్ళల్లో ఒక్కరు మిగలకుండా గుడికి చంపేస్తారు. అలా అవుట్ లిస్ట్ లోకి కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక పెద్ద భయంకరమైన అరుపు సౌండ్ అయితే వస్తుంది. తీరా ఏంటైతే చూస్తే అక్కడ ఒక ఆవుల గుంపు అయితే ఉంటుంది. ఇప్పుడే వీళ్ళకు ఇంకొక సౌండ్ అయితే వినిపిస్తుంటుంది. ఒక చిన్న పాప అనేది ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది. హీరో ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక బిల్డింగ్ లో ఏడుస్తున్న సౌండ్ వైపు వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా అప్పుడే వాళ్ళకు పైనుంచి ఒక చిన్న జిగురు లాంటి పదార్థం పడుతుంది. తీరా తలపైకి చూస్తే ఒక భారీ ఆకారంలో ఉన్న టైటాన్ బిడ్డ అయితే అక్కడ ఉంటుంది. ఇంకా అది ఒక మనిషిని అనేది తింటూ ఉంటుంది. అప్పుడే ఆ బిడ్డ టైటాన్ అనేది వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే పొరపాటున కింద పడిపోతుంది. ఇంకేముంది ఒక్కసారిగా భయంకరంగా అడుస్తుంది. ఇది చూసి అక్కడున్న సోల్జర్స్ మొత్తం భయపడిపోతారు. ఇక కొద్ది నిమిషాలకే ఆ నగరంలో ఉన్న పెద్ద పెద్ద టైటాన్స్ అన్ని నిద్రలేచి వీళ్ళని చంపడానికి వెంటపడుతూ ఉంటాయి. అక్కడున్న సోల్జర్స్ మొత్తం ఒక పెద్ద బిల్డింగ్ లోకి వెళ్లి తల దాచుకోవాలనుకుంటారు. కానీ అప్పుడే వీళ్ళు వెళ్లాలనుకున్న బిల్డింగ్ వైపు అడ్డంగా ఒక టైటాన్ వచ్చి నిలబడిపోతుంది. ఇక వీళ్ళ గుడికి అర్థమైపోతుంది అందరిలాగానే మా ప్రాణాల గుడికి గాల్లోకి వెళ్ళిపోయాని. కానీ అదే టైంలో ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి అక్కడున్న టైటాన్స్ అన్నిటిని చంపుతూ ఉంటాడు. ఇంకా ఇతని పేరు సుకుసుమో. సుకుసుమో దగ్గర ఒక గాల్లో ఎగిరే పరికరం ఉండడం వల్ల దాని సహాయంతో టైటాన్స్ యొక్క మెడని కోసేసి పర్మనెంట్ గా చనిపోయేలాగా చేస్తాడు. ఇంకా సుకుసుమోతో పాటు ఒక అమ్మాయి గుడికి ఆ టైటాన్స్ అన్నిటిని చంపుతూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చూసిన తర్వాత మన హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన చిన్నప్పుడు చనిపోయిందనుకున్న తన గర్ల్ ఫ్రెండే తన కళ్ళ ముందు ఉంటుంది. యాక్చువల్ గా ఆ టైంలో టైటాన్ మన హీరోయిన్ ని చంపుతుంది అనే టైంలో సుకుసుమో అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాపాడి ఒక రహస్య గదిలో అయితే పెడతాడు. ఇంకా ఆ రోజు నుంచి టైటాన్స్ ని ఎలా చంపాలి, ఈ ఫ్లయింగ్ గ్యాజెట్ ని ఎలా యూజ్ చేయాలని ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మన హీరోని చూసిన గుడికి అస్సలు పట్టించుకోదు. ఎందుకంటే తన లైఫ్ లో బ్రతికినా సరే చనిపోయినా సరే కేవలం టైటాన్స్ ని చంపడానికే నేను పుట్టానని సుకుసుమోకు మాట ఇచ్చింటుంది. వాళ్ళందరినీ సుకుసుమో కాపాడిన తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సుకుసుమో వెంటనే మన హీరో వెళ్ళి అసలు టైటాన్స్ ని ఎలా చంపాలని అడుగుతాడు. అప్పుడే సుకుసుమో చిన్నగా నవ్వుతూ మనుషులంతా చాలా భయస్కరులు, మీ భయమే వాళ్ళకు బలం అవుతుంది. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి ఆ టైటాన్స్ ని చిన్నగా ఊహించుకోండి, చాలా సింపుల్ గా ఆ టైటాన్స్ ని చంపొచ్చు అని చెప్పి అతనికి కొన్ని మోటివేషనల్ డైలాగ్స్ అయితే ఇస్తాడు. కొన్ని గంటల తర్వాత మన హీరో ఫ్రెండ్ అయిన జాయ్ మన హీరోని ఒక ప్రైవేట్ రూమ్ లోకి అయితే తీసుకువెళ్తుంది. జాయ్ హీరోతో ఫిజికల్ గా కానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో జాయ్ వెనకాల ఎవరో విండోలో నుంచి అబ్జర్వ్ చేయడం గమనిస్తారు. ఇంకా కొద్ది సెకండ్లకే జాయ్ ని అది భయంకరంగా బయటికి లాగేసి చాలా దారుణంగా తినేస్తుంది. కానీ ఇదంతా చూసిన హీరో ఏం చేయలేని పరిస్థితి. ఇక కొద్ది నిమిషాలకే ఆ బిల్డింగ్ చుట్టూరా టైటాన్స్ అని నిండిపోతారు. ఇంకా అప్పుడే షికుషిమో ఇంకా హీరోయిన్ ఇద్దరు రంగంలోకి దిగి ఆ టైటాన్స్ యొక్క మెడకాయల్ని తీసేస్తుంటారు. మిలిటరీ కెప్టెన్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను యూజ్ చేసి ఆ టైటాన్స్ ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడే ఒక మహిళ మిలిటరీ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వీళ్ళు నా భర్తని చంపేశారు, ఈ టైటాన్స్ ని నేను చంపాలని చాలా కోపంగా ఒక బాంబులతో నిండుకున్న వెహికల్ ని తీసుకువెళ్లి డైరెక్ట్ గా ఒక టైటాన్ కార్ కి అయితే గుద్దేస్తుంది. ఇంకా అక్కడ ఒక భారీ బ్లాస్ట్ అయితే జరుగుతుంది. కానీ ఆ బ్లాస్ట్ వల్ల ఎటువంటి ప్రయోగం అయితే లేదు. మళ్ళీ ఆ టైటాన్ కాల్ అనేది రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వాటిని చంపాలంటే కేవలం ఒకటే దారి, వాటి మెడ వెనకల ఉన్న నరాన్ని కట్ చేస్తే ఇంకొకసారి అవి రీజనరేట్ కాకుండా చనిపోతాయి. ఇంకా అక్కడ ఇంత జరుగుతున్నా గుడికి మన హీరోని ఏమి చేయలేని పరిస్థితి. కేవలం ఒక బిల్డింగ్ మీద నిలబడి అక్కడ ఉన్నదంతా చూస్తుంటాడు. అప్పుడే షికుషిమో చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి. దీంతో హీరో గుడికి ఫ్లయింగ్ గ్యాజెట్ ని యూజ్ చేసి అక్కడున్న టైటాన్స్ అన్నింటినీ చంపడానికి బయలుదేరతారు. మొదట్లో అతను ఇది చూసి భయపడతాడు. కానీ నెమ్మదిగా అక్కడున్న టైటాన్స్ కొన్ని చంపగానే అతనికి ధైర్యం వస్తుంది. కానీ ఆ ఫ్లో లోనే అనుకోకుండా అతని కాల్ అనేది పోగొట్టుకుంటాడు. ఇంకా వెళ్లి ఒక బిల్డింగ్ మీద అయితే పడిపోతాడు. ఇప్పుడు మన హీరో ఎటువంటి ప్రదేశంలో ఉన్నాడంటే ఇక్కడికి కదలలేని పరిస్థితి. అప్పుడే హీరో ఫ్రెండ్ ని ఒక టైటాన్ తినడానికి ట్రై చేస్తుంటుంది. ఇది చూసిన మన హీరో చాలా
చాలా కోపంగా ఆ టైటాన్ దగ్గరికి వెళ్లి ఆ టైటాన్ నోరుని బలవంతంగా పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ ని బయటికి లాగడానికి ట్రై చేస్తాడు. కొద్ది నిమిషాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ని అయితే బయటికి లాగుతాడు. కానీ ఆ ప్రాసెస్ లో అతను టైటాన్ నోట్లో పడిపోతాడు. ఇంకా అతని చేయిగుడికి కట్ అయిపోయి నేల మీద పడిపోతుంది. ఇక సక్సెస్ఫుల్ గా ఆ టైటాన్ మన హీరోని అయితే మింగేస్తుంది. కానీ టైటాన్ కడుపులో మన హీరో మాత్రం సజీవంగా బతికే ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న డెడ్ బాడీల వాసన వల్ల అతనికి ఏమి చేయాలో అర్థం కాదు. ఇటువైపు హీరో ఫ్రెండ్ జరిగిన విషయం మొత్తం తన గర్ల్ ఫ్రెండ్ కు చెప్పేస్తాడు. ఇంకా ఆమె కళ్ళల్లో నెమ్మదిగా నీళ్ళనేవి వస్తూ ఉంటాయి. ఇక చాలా కోపంగా హీరోని చంపిన టైటాన్స్ మొత్తాన్ని కత్తితో చంపేస్తూ ఉంటుంది. అలా చంపుతున్న ప్రాసెస్ లో పొరపాటుగా ఆమె దగ్గర ఉన్న ఫ్లయింగ్ గ్యాజెట్ లో ఫ్యూల్ అయితే అయిపోతుంది. ఇంకా ఆమె నేల మీద అలాగే పడిపోతుంది. ఇప్పుడే ఒక లావుగా ఉన్న టైటాన్ హీరోయిన్ ముందు నిలబడుతుంది. ఇంకా ఈ టైటాన్ నే మన హీరోని గుడికి మింగేసి ఉంటుంది. కానీ అప్పుడే ఆ టైటాన్ నోట్లో నుంచి చాలా పెద్ద చేయి బయటకు వస్తుంది. ఇంకా కొద్ది నిమిషాల తర్వాత ఆ టైటాన్ ఒక్కసారిగా భయంకరంగా పేలిపోతుంది. అంతేకాకుండా ఆ టైటాన్ లో నుంచి ఒక జెయింట్ అయితే బయటపడుతుంది. ఇంకా మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా ఒక జెయింట్ వస్తుందని, అది గుడికి ఇలాగే ఉంటుంది. కానీ ఇది చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఇంకా చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా ప్యాంట్ లో పోసేసుకుంటారు. కానీ విచిత్రంగా ఈ జెయింట్ ప్రజల్ని చంపకుండా అక్కడున్న టైటాన్స్ అన్నిటిని చంపుతూ ఉంటుంది. ఎలాగోలా లాస్ట్ కు అక్కడున్న టైటాన్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. ఇంకా ఇదంతా ఒక బిల్డింగ్ మీద నుంచి చూసిన కొంతమంది షాక్ అయిపోతారు. ఇంకా లాస్ట్ కు ఆ జెయింట్ ఎవరో కాదు మన హీరోని అని అక్కడున్న కొంతమందికి తెలుస్తుంది. అక్కడున్న టైటాన్స్ అని చంపిన తర్వాత భయంకరంగా జెయింట్ అనేది అరుస్తూ చాలా కోపంగా బిల్డింగ్ దగ్గరికి వస్తుంది. అక్కడున్న వాళ్ళంతా ఇది చూసి భయపడి పరుగుతీస్తాడు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అక్కడే నిలబడిపోతుంది. ఇంకా మన హీరోయిన్ కి తెలిసిపోతుంది ఇది మన హీరోని అని. ఇక కొద్ది నిమిషాల తర్వాత నెమ్మదిగా ఆ జెయింట్ అనేది కింద పడిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ జెయింట్ మెడ మీద కోయగానే విచిత్రంగా మన హీరో అనేది లోపల నుంచి బయటికి వస్తాడు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే అతనికి తెగిపోయిన కాళ్ళు చేతులు అనేవి మళ్ళీ అతుకుపోతాయి. ఆ టైటాన్స్ కూడా రీజనరేషన్ పవర్ అనేది ఇతని గుడికి వచ్చేసి ఉంటుంది. ఇంకా ఫైనల్ గా జెయింట్ అనేది మొత్తం కాలిపోయిన తర్వాత ఇక మళ్ళీ హీరోయిన్ హీరో ఇద్దరు ఒకటైపోతారు. దీంతో అయితే మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నాకు దాదాపు 10 days టైం అయితే పట్టింది. ప్లీజ్ నా కోసం నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మూవీస్ అన్ని డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి అయితే వచ్చాయి.